వెల్కమ్ టు లర్నర్. మీరు ఎప్పుడైనా తప్పుడు ఎఫ్ఐఆర్లో ఇరుక్కున్నారా, లేదా ఎవరైనా మీపై ఫేక్ కేసు పెట్టారని అనుమానిస్తున్నారా? భయపడకండి. ఈ వీడియోలో తప్పుడు ఎఫ్ఐఆర్ నుంచి మిమ్మల్ని చట్టం ఎలా కాపాడుతుంది, 6 కీలకమైన డిఫెన్స్ గ్రౌండ్స్ గురించి వివరంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. తప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఎవరైనా తప్పుడు ఆరోపణలతో పోలీసుకు ఫిర్యాదు చేయడం. ఇలాంటి కేసులు సాధారణంగా వ్యక్తిగత కక్షలు, ఆస్తి వివాదాలు లేదా కుటుంబ సమస్యల వల్ల వస్తాయి. కానీ చట్టం నీకు అనేక మార్గాలను అందిస్తుంది. ఈ ఆరోపణల నుంచి బయటపడడానికి ఆ మార్గాలు ఏమిటో తెలుసుకుందాం. ప్లీ ఆఫ్ అలిబి. నీవు ఘటనా స్థలంలో లేవని నిరూపించడం. మొదట డిఫెన్స్ గ్రౌండ్ ఏమిటంటే, ఘటన జరిగిన సమయంలో నీవు ఆ స్థలంలో లేవని నిరూపించడం. ఉదాహరణకు, నీపై ఒక నేరం ఆరోపణ వచ్చిందనుకో, కానీ నీవు ఆ సమయంలో వేరే ఊర్లో ఉన్నావు. దీన్ని నిరూపించడానికి సీసీ ఫుటేజ్, ట్రావెల్ టికెట్స్, సాక్షులు సహాయపడతాయి. మీ లాయర్ ఈ ఆధారాలను కోర్టులో సమర్పించి మీరు నేరం జరిగిన స్థలంలో లేవని నిరూపించవచ్చు. టిప్: ఘటన జరిగిన సమయంలో నీవు ఎక్కడ ఉన్నావో గుర్తుంచుకో. ఏదైనా డిజిటల్ ఆధారం ఉంటే దాన్ని సేఫ్గా ఉంచుకో. నెక్స్ట్, లావాదేవీ లేకపోవడం లేదా ఉద్దేశం లేకపోవడం. రెండో డిఫెన్స్ గ్రౌండ్, మీకు ఫిర్యాదు చేసిన వ్యక్తితో ఎలాంటి లావాదేవీ లేదా ఉద్దేశం లేదని నిరూపించడం. ఉదాహరణకు, ఎవరైనా మీపై మోసం ఆరోపణ చేశారనుకో, కానీ నీకు వారితో ఎలాంటి డబ్బు లావాదేవీ లేదు. బ్యాంక్ స్టేట్మెంట్స్, మెసేజెస్ లేదా ఇతర ఆధారాలతో ఈ విషయాన్ని కోర్టులో చూపించవచ్చు. నీకు నేరం చేయడానికి ఎలాంటి కారణం లేదని నిరూపిస్తే కేసు బలహీనమవుతుంది. ఎఫ్ఐఆర్లో ఆలస్యం, వైరుధ్యాలు. మూడో డిఫెన్స్, ఎఫ్ఐఆర్లో ఫైల్ చేయడంలో ఆలస్యం లేదా ఫిర్యాదుతో వైరుధ్యాలు. ఒక నేరం జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కానీ ఫిర్యాదు చేసిన వ్యక్తి చాలా రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనుకో, దీన్ని కోర్టులో ప్రశ్నించవచ్చు. అలాగే ఫిర్యాదులో ఉన్న స్టేట్మెంట్స్ వైరుధ్యాలు అంటే అవి కూడా నీ డిఫెన్స్కి ఉపయోగపడతాయి. ఉదాహరణకు, ఒకరు చెప్పిన స్థలం లేదా సంఘటనలు సరిగ్గా సరిపోకపోతే తప్పుడు ఎఫ్ఐఆర్ నిరూపించడానికి సహాయపడుతుంది. స్వతంత్ర సాక్షులకు పరిశీలించకపోవడం. నాలుగో డిఫెన్స్, స్వతంత్ర సాక్షులను పరిశీలించడం. నేరం జరిగినప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తి సాక్షులను చూపిస్తారు, కానీ ఆ సాక్షులు నిష్పక్షపాతంగా లేకపోతే లేదా పోలీసులు స్వతంత్ర సాక్షులను పరిశీలించకపోతే ఈ విషయాన్ని కోర్టులో లేవనెత్తవచ్చు. స్వతంత్ర సాక్షులు అంటే ఫిర్యాదుదారుడికి సంబంధం లేని వ్యక్తులు. వీరి లేకపోవడం ఎఫ్ఐఆర్ యొక్క విశ్వసనీయతను బలహీనపరుస్తుంది. రికవరీ లేకపోవడం లేదా నీకు రోల్ లేకపోవడం. ఇది ఐదో డిఫెన్స్. ఎలాంటి రికవరీ లేకపోవడం లేదా నీకు నేరంలో రోల్ లేకపోవడం. ఉదాహరణకు, దొంగతనం కేసులో నీ దగ్గర నుంచి ఎలాంటి వస్తువులు రికవరీ కాలేదని లేదా నీవు నేరంలో పాల్గొన్నట్టు ఎలాంటి ఆధారం లేదని నిరూపిస్తే కేసు బలహీనమవుతుంది. పోలీసులు నీపై ఉన్న స్పష్టమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. దురుద్దేశం, కుటుంబం లేదా ఆస్తి విషయాల్లో ఫిర్యాదు వెనుక దురుద్దేశం ఉందని నిరూపించడం. చాలా తప్పుడు ఎఫ్ఐఆర్లు వ్యక్తిగత కక్షలు, కుటుంబ వివాదాలు లేదా ఆస్తి తగాదాల వల్ల వస్తాయి. ఉదాహరణకు, ఫిర్యాదుదారుడు నీపై కక్ష కోసం ఈ ఎఫ్ఐఆర్ను ఫైల్ చేశారని నిరూపిస్తే కోర్టు దాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. గతంలో వారితో జరిగిన వివాదాలకు సంబంధించి ఆధారాలు, మెసేజ్, సాక్షులు ఇందుకు సహాయపడతాయి. మీరు ఏం చేయాలంటే, వెంటనే లాయర్ని సంప్రదించి అనుభవజ్ఞుడైన క్రిమినల్ లాయర్ని కేసును సమర్థంగా హ్యాండిల్ చేయగలరు. ఆధారాలను సేకరించాలి. నీకు అలిబై, లావాదేవీలు, రుజువులు లేదా ఫిర్యాదుదారుడు దురుద్దేశానికి సంబంధించిన ఆధారాలను సేకరించడం. కోర్టు బెయిల్ కోసం అప్లై చేయడం. తప్పుడు కేసు అని నిరూపించే వరకు బెయిల్ తీసుకోవడం ముఖ్యం. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి ప్రయత్నించు. హైకోర్టులో సెక్షన్ 482 సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి పిటిషన్ ఫైల్ చేయవచ్చు. తప్పుడు ఎఫ్ఐఆర్ నుంచి బయటపడడానికి ఈ 6 డిఫెన్స్ గ్రౌండ్స్ ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. ఇలాంటి లీగల్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.